ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. కానీ ఈ 30 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నారు కదా, ఎప్పుడైనా ఆయన బాధపడిన సన్నివేశాలు, కళ్ళమ్మటి నీళ్ళు వచ్చిన సిచ్యువేషన్ చూసారా ఆయన లైఫ్లో? సార్ నాకు ఆయన ఒకసారి బాధ అంటే ఆయన ఎప్పుడు కూడా బాధ అందరు కూడా వ్యక్తం చేయడు. ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఎదుర్కొనే ధైర్యం ఉంది ఆయన దగ్గర. ముండోడు చాలా. కానీ రేవంత్ రెడ్డి గారి డాటర్ నమిషా ఎంగేజ్మెంట్ రోజు ఆ రోజు జైలు నుంచి పొద్దున్న తీసుకుపోయి సాయంత్రం పోయేటప్పుడు ఆ బాధ నేను చూసిన. ఎప్పుడైతే ఆయనకు 3 o'clock నుంచి పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం కూర్చున్నారు లోపల. ఆయన బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా ఫంక్షన్ హాల్లో మొత్తం పోలీసు వాళ్ళు కూర్చొని ఉంటే ఫ్యామిలీ భోజనం కూడా తిందామంటే కూడా తినకుండా పోయింది సార్. అంత బాధ ఆ రోజు చూసిన. ఒక ఫాదర్ ఎంత ఒక్కగానో కూతురు ఫంక్షన్కి కూడా వీళ్ళు ఇంత కక్ష కట్టి లోపటేయించి బెయిల్ రాకుండా చేసిండంటే వీళ్ళ పాపం తగులుతుంది సార్. ఉసురు కొట్టుకపోయినరు అందుకే టీఆర్ఎస్ వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు మామూలు బాధలు కాదు. ఎలక్షన్లో అయితే కొడంగల్లో పోతే బెడ్రూమ్ దర్వాజా ఇరగొట్టి ఎత్తుకపోతారు సార్. అప్పుడు ఆయన ఎమ్మెల్యే పోటీ చేస్తుంటే 2018 ఎలక్షన్ కానీ బిఫోర్ ఎత్తుకపోయినరు. కొడంగల్ని తీసుకుపోయి మా మహబూబ్ నగర్ తీసుకుపోయినారు. ఇంత దుర్మార్గం పని వాడు ఆయన చేసిండు ఎక్కడన్నా? ఇవన్నిటి కూడా ప్రతి ఒక్కరికి ఒక కర్మ అనేది ఉంటుంది. ఆ కర్మ సిద్ధాంతం ప్రకారమే వాళ్ళు ఇవాళ అనుభవిస్తారు. బాధ ఉండదు సార్ మనిషి అన్నప్పుడు. ఒక్కగానొక కూతురు ఫంక్షన్ కోసం కూడా లిమిటెడ్ అవర్స్ ఇస్తే అంటే ఎవరైనా ఇవాళ రేపు కేసు పడితే సంబంధాలు కుదిరితే కూడా వెనకకి వెళ్ళిపోతారు. ఒక తండ్రికి ఎట్లుంటుంది బాధ? వాళ్ళ అల్లుడు కొడుకు లేక దొరికిండు రేవంత్ అన్నకు. అది కూడా అదృష్టం ఆయనకు. అంత సౌమ్యులు. ఎక్కడన్నా వాళ్ళ అల్లుడు ఎక్కడన్నా ఫోటో కూడా కనిపించదు మీకు పాపం. అంత గ్రౌండ్ వర్త్ ఉంటారు. కేసీఆర్ మన్మడు ఆయన ఉండే కదా సార్, ఆయన పేరు హిమాంశు. ఆయనకు ఒక బుల్లెట్ ప్రూఫ్ కానీ 4 గన్మెన్లు ఉండే, మీకు తెలుసు కదా. ఇవాళ రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీలో వాళ్ళ కూతురికి కానీ అల్లుని కానీ మన్మన్ కానీ ఎవ్వరు కూడా గన్మెన్ కూడా ఉండడు. వాళ్ళ వైఫ్ ఒక్కళ్ళు ఉంటారు. అది ప్రోటోకాల్ కదా సార్, కంపల్సరీ ఇవ్వాల్సిందే కదా. అది గీతక్క కూడా అసలు ఎక్కడ ప్రోటోకాల్ తీసుకొని సామాన్యంగా ఎట్లుంటారు అట్లనే పోతుంది గీతక్క కూడా. దాంట్లో కూడా మొత్తం సెక్యూరిటీ అంతా తీసి తిరుగుతుంది. వాళ్ళు ఇచ్చే ప్రోటోకాల్ కంపల్సరీ అది ప్రోటోకాల్ ఇస్తారు కాబట్టి ఆ ప్రోటోకాల్ దాంట్లో కూడా సగం తీసేసింది ఆమె. ఒకటే పైలట్ ఉంటుంది, ఎస్కార్ట్ కూడా తీసేసి పోతుంది అక్క. నేను ఒకటి చెప్తున్నా, వాళ్ళ మన్మన్కి సెక్యూరిటీ ఇవ్వగలిగినప్పుడు రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీ ఎవరు కావాలంటే వాళ్ళు ఇచ్చుకోవచ్చు కదా. అయినా కానీ సామాన్యులు లెక్క పోతారు, సామాన్యులు లెక్కనే ఉంటారు వాళ్ళు. కనీసం మనం మంత్రన్న అవుదాం అన్న ఫైర్ వచ్చిందా మీకు ఆయన చూసిన తర్వాత? డెఫినెట్ గా ఉంటుంది కదా. మాట చెప్పన్నా, ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు చాలు సార్. నాకు పదవులు ఏమి లేకపోయినా కానీ కూడా ఇంకా శేష జీవితం ఆయనతో ఇట్లా ఉంటా కూడా చాలనేది నా కోరిక. ఎందుకనంటే ఇంకా ఆయన చూసినాక ఆయన ముఖ్యమంత్రి పవర్ ఆయన అనుభవిస్తలేనప్పుడు ఇక మాకు ఆ పదవులు తీసుకొని ఏం చేసుకుంటాం? ఆయన ఎంబడి ఇట్లుంటా కూడా సరిపోతుంది. మాకేమన్నా అవకాశం వస్తే ఆయనే కల్పిస్తాడు. అడగాల్సిన అవసరం లేదు. అడిగితే అడగకపోయినా పెట్టేది రేవంత్ రెడ్డి గారు. ఇంకా అడిగితేనేం రావు ఆయన దగ్గర, అడగకపోతేనే వస్తాయి. సో ఇప్పుడు చాలా మందికి అది కూడా డెఫినెట్ గా మైండ్ లోకి. మీరు అడగకపోయినా పిలిచి పదవులు ఇచ్చే మనిషి రేవంత్ రెడ్డి గారు. ఆయన దగ్గర పైరవీలు అవసరం లేదు, రికమెండేషన్లు అవసరం లేదు. ఎవ్వరు చెప్పినా అయినాడు. ఆయన అనుకున్నాడు అనుకోండి ఈయనకి ఇవ్వాల్సిందంటే ఇవ్వాల్సిందే. సార్ మెట్టు సాయి కుమార్ అని ఉన్నాడు సార్, ఫిషరీస్ కమిటీ చైర్మన్ చేసిండు. అదే మీకు ఆయనకి ఇవ్వాలి సీట్. అప్పుడు గోషామాయల్ది యూత్ NSU నుంచి ఉన్నాడు. ఒక మందుల శామిల్ని తీసుకొచ్చేసి వాళ్ళు ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ చేసిండు. ఒక ఎడమ బొజ్జని తీసుకొచ్చి లీడర్ని చేసిండు, ఎమ్మెల్యేలు చేసిండు. ఇట్లాంటి ఎంతమందిని సార్ ఆయన చేసింది. వాళ్ళు ఎప్పుడన్నా వచ్చి ఒక అర్జీ కూడా పెట్టుకోలేదు రేవంత్ రెడ్డి గారి దగ్గర. అట్లా పిక్ చేసిండు అందరినీ. అదే పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని పిక్ చేసి పెట్టుకున్నారు. డెఫినెట్ గా వీళ్ళందరి కోసం రేవంత్ రెడ్డి గారు అందరి కోసం ఎవరు సార్ వీళ్ళందరూ? టాటా బిర్రాలా లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళ అందరికి కూడా పార్టీ సిస్టమ్ అకామిడేట్ చేసిండు కదా. మధ్యలో ఎందుకు న్యూస్ వచ్చింది జూబ్లీ హిల్స్ బరిలోకి నాగార్జున గానీ చిరంజీవి గారు కానీ పోటీ చేసే అవకాశం ఉంది? స్పెక్యులేషన్స్ సార్ అవి. రేవంత్ రెడ్డి గారు కూడా కాంట్రాక్ట్ అయ్యారు. స్పెక్యులేషన్స్. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ డేనే చెప్పిండు ఎవరైతే సర్వేలలో పేర్లు వస్తాయో వాళ్ళకే టికెట్. ఎవరి పేరు వచ్చింది ఇప్పుడు? ఆ సర్వేలు జరుగుతున్నాయి సార్. ఇంకా అజరుద్దీన్ పక్కన పెట్టేస్తున్నారు. ఇప్పుడు అజరుద్దీన్ ఎమ్మెల్సీ అయ్యండి కాబట్టి ఎవరు ఇప్పుడు నాయకులు ఎవరెవరైతే సిటీకి దాని టికెట్ కోసం ఆశిస్తున్నారో అందరి మీద సర్వేలు జరుగుతున్నాయి. అవకాశం ఉందండి అందరి కోసం, అందరి మీద ఉన్నది ఇప్పుడు. అంటే సర్వేలు జరుగుతున్నాయి కాబట్టి అంజన్ కుమార్ గారు రేస్ లో ఉన్నారు, ఉన్నాడు, సిఎన్ రెడ్డి ఉన్నాడు, నవీన్ యాదవ్ ఉన్నాడు, బాబా ఫసీయుద్దీన్ ఉన్నాడు, బొంతు రామ్మోహన్ ఉన్నారు. వీళ్ళందరూ ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో బెస్ట్ క్యాండిడేట్ కి ఇస్తారు. ఎందుకనంటే ఇంకొక లేడీ కంచెర్ల విజయలక్ష్మి అని ఆమె ఇప్పుడు చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. రోహన్ రెడ్డి కూడా రేస్ లో ఉన్నారా? లేదు సార్. సార్ నేను అదే చెప్తా, ఒకవేళ రేస్లో ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, ఆయన అనుకున్నాడంటే ఈయన గెలుస్తాడు, ఈయన టికెట్ ఇవ్వాలంటే పిలిచి ఇచ్చేస్తాడు అంతే. ఓకే, మనం ఆయన ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురావద్దు.
ఆ పార్టీకి ఏది లాభము, అక్కడ టికెట్ ఇస్తే ఎవరికి ఆ పార్టీకి ఎట్లా లాభం అవుతుంది అనేది ఆయన దగ్గర ఒక ఈక్వేషన్ ఉంటుంది. ఇప్పుడు నన్ను కంటెస్ట్ చేయాలంటే నేను ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి అర్జీ పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన పిలిచి చెప్తాడు పోయి పని చేసుకోపో. అంటే అధికారంలో ఉంది కూడా ఇంత లేట్గా అనౌన్స్ చేశారు. ఆల్రెడీ బీఆర్ఎస్ అనౌన్స్ చేసేసింది గోపీనాథ్ సార్ గారి వాళ్ళ wife సీట్ ని. కాబట్టి వాళ్ళ భార్యకి ఇచ్చింది సార్. అదే కాంగ్రెస్ పార్టీలో డెమోక్రసీ ఉన్నది సార్. 3 పేర్లు పైకి పంపిస్తారు, అక్కడ 3 పేర్లకి ఒక పేరు వాళ్ళు డిసైడ్ చేసి కిందికి వస్తుంది. ఓకే, మాకు పార్టీ నేషనల్ పార్టీ సార్, మాకు హైకమాండ్ ఢిల్లీలో ఉంటారు. 3 పేర్లు మీకు తెలిసే ఉంటుంది. 3 పేర్లు ఇప్పుడు సార్ నేను ఒక మాట చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు గొప్పతనం ఏందన్నట్టు చెప్పన్నా, నీకేం అవసరం ఉందో అంతే చెప్తాడు మీకు. మనకు అవసరం లేదు ఆయన మనం అడగొద్దు అని చెప్పాడు. తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటాం కదా, ఏం అవసరం లేదు, పక్కనే ఉన్నాం కాబట్టి. నాకు అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను, ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అన్న ఏదైనా ఉన్నది అనుకోండి, నేను ఎవరైనా మాట్లాడుతుంటే నేను వెళ్ళిపోతాను రూమ్లోకి వెళ్ళి. నాకు అవసరం ఏముంది సార్ వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ వినడం. ఓకే, ఎవరైనా కానీ అన్లెస్ అండ్ అంటిల్ హీ థింక్స్ దట్ యూ హ్యావ్ టు సిట్ హియర్ అంటే మేము కూర్చుంటాం. కానీ లేకపోతే ఎవరు వచ్చినా నేనైతే బయటికి వెళ్ళిపోతా ఫస్ట్. అంటే నా స్వభావం అది. ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ దేర్ ఓన్ ప్రైవసీ. ఒకసారి ఒక నాయకుని కలుస్తానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో బాధలు సాధకాలు చెప్పుకుంటానికి వస్తారు. లేకపోతే అక్కడ ఏదైనా ఇంపార్టెంట్ డిసిషన్ ఉన్నది అనుకోండి, అక్కడ నాకు తెలిసినా కానీ నేను బయట చెప్పాను. ఓకే, అంత నమ్మకం. అవును సార్, మరి నమ్మకం ఉంటేనే కదా మన మీద వాళ్ళకు అది ఉంటుంది. మనం కూడా ఎక్కడ పడితే అక్కడ మనం అక్కడ ఇన్ని బయట మాట్లాడితే ఇక నాకు వాల్యూ ఏముంటుంది సార్? ఏంటండి మీరు ఉత్తిరీత డాక్టర్ కదా, డెంటిస్ట్. ఓకే, ఎన్ని ఇయర్స్ ప్రాక్టీస్ చేశారు? 3 years చేసినాను సార్. ఓకే, 3 years తర్వాత 20 years నుంచి కాంగ్రెస్ పార్టీలో 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీతో సేల్ అవుతుంది. ఓకే ఓకే, ఆయనలో మీకు నచ్చిన క్వాలిటీస్ ఏంటి? ఇద్దరికి కొంచెం ఈక్వల్ మ్యాచ్ అయిన క్వాలిటీస్ కూడా ఉంటాయి కదా. మొండితనంలో ఇద్దరు సేమ్ సార్. ఓకే, నాయకులను తయారు చేసేట్లో కూడా ఇద్దరిది సేమ్ మెంటాలిటీ. ఓకే, నమ్ముకున్న వాళ్ళని ఎంబడి పెట్టుకొని నడిపించే దాంట్లో రేవంత్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు ఇద్దరు సేమ్ టు సేమ్. ఓకే, రాజశేఖర్ రెడ్డి గారితో పర్సనల్గా నేను ట్రావెల్ చేయలేదు, కానీ ముఖ్యమంత్రి గారితో పర్సనల్ ట్రావెల్ చేసినాం. కానీ ఆయన ఒక ప్రేమ మనిషి. రేవంత్ రెడ్డి గారు బయట ఎంత గంభీరంగా ఉన్నా కానీ కూడా ఆయన ఎంబడున్న వాళ్ళ గురించి చాలా చాలా మనిషి. ఎవరైతే ఆయన నా ఓడు అనుకుంటే వాడు రెగ్యులర్ కలవాల్సిన అవసరం లేదు. ఎట్లుండి అనేది ఆయన బావోగోలు తెలుసుకుంటాడు ఆయన. ఓకే సార్, అది చాలా గొప్ప క్వాలిటీస్ ఉన్నాయి సార్. ఎందుకంటే ఆయన అందరూ ఏమనుకుంటారంటే రేవంత్ రెడ్డి గారు గంభీరంగా మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి గారు అగ్రెసివ్గా ఉంటారు అంటారు. కానీ ఆయనకు ఒక సాఫ్ట్ కార్నర్ ఏంటంటే ఆయన మనుషులు అందరినీ కాపాడుకుంటాడు. ఆయన గురించి ఆలోచిస్తాడని కూడా ఆయన ఆలోచన బేస్ చేసుకుంటాడు, అందరినీ కాపాడుకుంటాడు. కాబట్టి ఇంతమంది అభిమానులు అయినరు ఆయనకు. అసలు సీఎం స్థాయి వ్యక్తి చెప్పుకోవాల్సిన అక్కర్లేదు జైలు జీవితాన్ని. ఆయన రీసెంట్గా ఎక్కడో ఒక పబ్లిక్ మీటింగ్లో నేను విన్నాను, అసెంబ్లీలో చెప్పిండు కదా, నిద్రపోతుంటే లైట్ వేస్తే అసెంబ్లీలో లైట్లు వేసి బల్లులు తిరుగుతుండే, కమోడ్లో కూర్చోవాలంటే బయట వ్యక్తి కనపడదు, కూర్చున్నా కానీ కనపడతాం మనం బయట. ఒక చిన్నది దిమ్మె ఒకటి ఉంది, ఆ దిమ్మె మీద పడుకోవాలి. అంటే అదే బ్లాంకెట్, అదే నీకు జంప్ పక్క పండుకుంటానికి. ఆయనకు స్పెషల్ స్టేటస్ కూడా ఇవ్వలే జైల్లో. ఆయనకు ఎన్నోసార్లు సెక్యూరిటీ కల్పించమని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చినా కానీ వీళ్ళు సెక్యూరిటీని ఇవ్వలే. పర్సనల్ గా మేము అందరం రేవంత్ రెడ్డి గారు ఎంబడి ఉండేటోళ్ళం ప్రోగ్రామ్ లో పోయేటప్పుడు. అంటే పోలీస్ బందోబస్తు ఉండకపోతుండే, సెక్యూరిటీ లేదు. కోర్టు 2 సార్లు ఆర్డర్ ఇచ్చింది ఆయనకు సెక్యూరిటీ ఇంక్రీజ్ చేయండి అని. ఇవ్వలే, థ్రెట్ ఉందని. అట్లా అని చెప్పి ఎప్పుడు ఇంట్లో కూర్చోవాలి, ప్రతి ప్రోగ్రామ్ చేసినాం.